యాసిడ్ పడిన వీలే నేను ఇంత బాధపడుతుంటే ఆడపిల్లరా వాళ్ళ మీద యాసిడ్ పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇదేంటి చెల్లి మీద ఎవరైనా యాసిడ్ పడితే చంపేయాలనుకుంటావుగా, మరి ఇప్పుడు నిన్ను చంపేయాలి. అందమైన అమ్మాయిని వెంటబడండి, ఈ చెయ్యండి, వాళ్ళు ఎంజాయ్ చేసేవాడు కాబట్టి చేయండి, వాళ్ళ తమనంత వరకు లవ్ చేయండి, వాళ్ళు ఓకే అంటే ప్రాణాలు ఇచ్చేది నటించుకోండి. అంతేగాని ప్రేమించాలంటే యాసిడ్ పోయేవి కదా. ఇది కానీ మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాను అంటే పోసేయండి, నేను చూసుకుంటాను. వేదం చిత్రం అవునే ఈ కోటి గారైతే నన్ను అడిగానా ఇది నేను కావాలా చిల్లలు వచ్చింది ఏదా కోటిగా నా దగ్గర పక్క లేదురా కొడుకుది కొత్త వ్యాపారం ముందు పెట్టాలా నీ సరిగ్గా నాకు తెలియదనా అమ్మతో మాట చెప్పా ఏం జరిగింది ఉత్తమ దర్శకుడు క్రిష్. వేదం చిత్రం నన్ను మోగిస్తేవి దేహమే లాంటిదని నీవాలోచిస్తేవి అచ్చమైన తోలు తిట్టి అందునా గుమ్మారు 9 ఏళ్ళైన ఘటము గాయం వాయువైన క్షణము భార్యం ఏ ఫలము ఉందని ఇందు చేరితివి నిజమల్మ మెరుగత నీడదే పొందుకోరితివి. సంచలన దర్శకుడు సింహ చిత్రం సావడం కోసం పుట్టడం కోసం నడిచాను. ఈ బతుకు మనకు అవసరం అంటారా పెద్దోడా? తప్పు చేస్తే చంపేస్తాడా? మనది ఏమన్నా గాంధీ కుటుంబం అనుకుంటున్నాడా? అసలు తప్పు లేదని మీరే కదా మనం ఇంత వేసాము. తప్పులు చేశాము, చేస్తాము, చేస్తూ ఉంటాము. అందరినీ చంపేస్తాడా? చంపేస్తాడా? ఎవరికైనా ఒక స్థాయి వచ్చేంత వరకేనా ఆయుధం అవసరం. ఆ స్థాయి దాటిపోయిందంటే ఆడికాడి ఆయుధం అయిపోతాడు. అక్కడే అన్నా మళ్ళీ లేకపోతే ఆ ఆయుధం పేరు చెప్పుకుని అది పదితరం పట్టు మళ్ళీ వచ్చి డాక్టర్ శ్రీహరి, దాన్ సీను, బ్రోకర్ చిత్రాలు. ఏం రాను పోలీలను పట్టాల్సి ఎక్స్పర్ట్ వాడు కదా సగగా నిలబడ. నువ్వేమరా కాయపిద్రి చక్రపాలేమో అని వెనకేం చూస్తున్నావు? ఉన్నాడు ఇక్కడ చూడు. ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. కారణాలు చెప్పాడు. రీటైల్ దుకాణం ఏమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు? దుగ్గలు షాప్ కొడుకుని పుట్టినావు. అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయడానికి జర్మనీకి పోయినావు. కానీ లవ్ చేసి నీ చెల్లి కాదుగా. నువ్వు ఎందుకు అంటే ఇప్పుడు చూడు. ఉత్తమ ప్రతినాయకుడు సాయి కుమార్, ప్రస్థానం చిత్రం. తీర్పిచ్చే శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు. అవసరాల కోసం దాడులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆత్మ. తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు, ఆ క్షణం
స్వాధీనంలో లేకుండా చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. తండ్రిగా, భర్తలా, బంధువులా. ఆలోచించి తప్పు చేసిన వాడికి ఆరోదేవిని చెప్పి నిజాన్ని పాతి పెట్టేవాడిని. ఉత్తమ హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అదుర్స్ చిత్రం. నా గురించి చూడదు గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగా మార్చారా? థ్యాంక్స్ గురుగారు. అదే అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించి. ఏమిటి గురుగారు విలన్ గా మాట్లాడుతున్నారు? అవును, విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశావు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రాద్ధం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలిస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసు అంతా. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఏ గౌరవం టైం. ఉత్తమ హాస్య నటి హేమ బెట్టింగ్ బంగారాజు చిత్రం. ఈ హాస్టల్ అనుకున్నంత ఈజీగా బాబు లోనికి వెళ్దాం. లోనన్న వాంజనే ఎవరో తెలుసా? వస్తుందరా. అయితే ఏంటంటావు? మన ఊర్లో అనుకుంటాం చూసావా, ఇది పెద్ద కంచురా బాబు అని. ఆ టైప్ కి పై టైప్ ఇది. సారీ అమ్మ, తప్పైపోయింది. ఇంకోసారి తప్పైందని ఉంటే చుట్టేసిపోతారు. మన హాస్టల్లోకి మగ పురుగు కూడా రాకూడదు. ఎందుకో తెలుసా? మగ పురుగులు వస్తాయి, మగ పల్లెలు వస్తాయి, మగ పల్లెలు వస్తాయి, మగ పిల్లలు వస్తాయి, మగ పిల్లలు వస్తే మగ కుక్కలు వస్తాయి, మగ కుక్కలు వస్తే కుక్కలు అంటే మొహోడు వస్తారు. అర్థమైందా? అమ్మ, అది ఇంటి దగ్గర ఎవరు లేరని. చూడు చూడు, వాడు విడిగుడ్లు వస్తే ఎలా చూస్తున్నాడు. నీ కొడుకైనా సరే ఈ ఆస్తిని తీసుకురాకూడదు. ఇప్పుడు తీసుకొచ్చినందుకు నీ జీతంలో 500 కట్టు. ఉత్తమ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వేదం చిత్రం. పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జుంపంది నాదం దేశమంటే. వేదం చిత్రం ఎగిరిపోతే.